రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బండ్లగూడ క్రేయాన్స్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. క్రేయాన్స్ ఆసుపత్రి మేనేజ్మెంట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి బాబుకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, నర్సు సిబ్బందిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మృతి కేసును డ్రగ్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది. ఇక ఇప్పటికే ఆసుపత్రిలో కాలం చెల్లిన టాబ్లెట్స్, ఇంజెక్షన్లను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ బండ్లగూడ క్రేయాన్స్ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. క్రేయాన్స్ ఆసుపత్రి మేనేజ్మెంట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి బాబుకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, నర్సు సిబ్బందిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మృతి కేసును డ్రగ్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఆసుపత్రిలో కాలం చెల్లిన టాబ్లెట్స్, ఇంజెక్షన్లను పోలీసులు సీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే హైదరాబాద్ బండ్లగూడ క్రేయాన్స్ ఆసుపత్రి యాజమాన్యంపై దీనికి సంబంధించి ఏదైతే నిన్న 6 నెలల బాబు ఏదైతే ఇంజెక్షన్ సంబంధించి ఫీవర్ వచ్చిన నేపథ్యంలో హాస్పిటల్కి వెళ్ళిన నేపథ్యంలో బాబుకి ఇంజెక్షన్ సిఫార్సు చేసినటువంటి డాక్టర్తో పాటు చేసినటువంటి నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నర్స్తో పాటు ఈ కొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే బాబు వీడియోలో కూడా చూస్తున్నాం, ఆ బాబు ముందల రోజు ఎంత యాక్టివ్ గా ఆడుకుంటున్నాడు అనేది కూడా మనం చూడొచ్చు. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే ఈ హాస్పిటల్ ఉందో హాస్పిటల్ యాజమాన్యం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది ఈ ఘటనను చూస్తేనే అర్థమవుతుంది. మెయిన్ గా దీనికి సంబంధించి 6 నెలల బాబుకి సహజంగా ఏ డాక్టర్ కూడా ఇంజెక్షన్ సంబంధించి కూడా రెఫర్ చేసే అవకాశం లేదు. సో ఇక్కడ మొత్తం క్రేయాన్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ డాక్టర్ స్వయంగా ఏదైతే ప్రిస్క్రిప్షన్ లో కూడా ఇంజెక్షన్ ఒకటి రాసి వెళ్ళిన ఇంజెక్షన్ సంబంధించి నర్సు అక్కడ ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోకుండానే ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన వెంటనే విత్ ఇన్ మినిట్స్ లోనే బాబు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏదైతే ఈ చనిపోయినటువంటి కుటుంబానికి సంబంధించిన బాబు ఎవరైతే ఉన్నారో 2 పాపల తర్వాత బాబు పుట్టాడండి, చాలా గారాభంగా చూసుకుంటున్నాము అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులతో మనం మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, అక్కడ సిరప్స్ ఇవ్వాల్సింది ఫీవర్ వచ్చిన నేపథ్యంలో చిన్న బాబుకి ఇంజెక్షన్ ఎలా సిఫార్సు చేస్తారు డాక్టర్లు, అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాము. వాళ్ళు మొత్తం కూడా ఏదైతే నర్సు అక్కడ ఏదైతే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా పాటించకుండా ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన నేపథ్యంలోనే ఈ మరణానికి చోటు చేసుకుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే డిస్ట్రిక్ట్ కి సంబంధించిన డ్రగ్ కంట్రోల్ సంబంధించి కూడా మొత్తం కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి ఎక్స్పైరీకి సంబంధించి అని కూడా ఆ నిపుణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు పంపి నిన్న అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఎస్ఐ మొత్తం కూడా హాస్పిటల్ ని తాళం వేసేసి లాక్ చేయడం జరిగింది. లాక్ చేసి వీళ్ళందరినీ కూడా డాక్టర్ ఎవరైతే ప్రిస్క్రిప్షన్ రాసి ఇంజెక్షన్ చేయాలి అని రెఫర్ చేసినటువంటి డాక్టర్ తో పాటు నర్సులు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఈ చిన్నారి ఎవరైతే ఉన్న 6 నెలల బాబుని గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి కూడా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది, సార్ మాకేం జరగదు, ఏదైతే మేము ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇలా మా బాబుని చంపేసి మా చేతిలో పెట్టిన పరిస్థితి చూస్తున్నాం సార్, ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి, మరొకరికి జరగకుండా చూడాలి సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఏదైతే డిస్ట్రిక్ట్ డ్రగ్ కంట్రోల్ కావచ్చు లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారని తెలుస్తుంది. సో మునుపు కూడా ఎవరికైనా చేశారా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద ఎక్స్పైరీ అయినటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేది కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ సిఫార్సు చేసినటువంటి మెడిసినే ఉందా లేదంటే ఏదైనా ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటే అలాంటి మెడిసిన్ ఏమన్నా తీసుకుంటున్నారనే కోణంలో కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటున్నారు. అయితే రామకృష్ణ, చెప్పండి, ఈ ఘటన తర్వాత ఇతర ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ కూడా తనిఖీలు చేసే అవకాశం ఉందంటారా ఈ ఘటన తర్వాత? ఖచ్చితంగా ఏదైతే చిన్నపిల్లలకు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. చిన్నపిల్లలకి చిన్నపిల్లలైనా ఎవరైనా ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కొంత పేషెంట్లు కావచ్చు, పేషెంట్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్పైరీ డేట్లు, మెడిసిన్
చూసుకోవాల్సిన బాధ్యత కొంత 90% వాళ్ళ పైన ఉన్నా కొంత 10% మనకు కూడా అవగాహన ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోకపోవడం కూడా కొంత ఇది తప్పుగానే చెప్పుకోవచ్చు. కానీ యాక్చువల్ గా చేయాల్సింది హాస్పిటల్ వాళ్ళే 99% ఎక్స్పైరీ అయినాయి అసలు అక్కడ ఉంచకూడదు, తీసేయాలి. ఇంజెక్షన్స్ కావచ్చు, ఫుడ్ కి సంబంధించిన కానీ షాప్ లో కూడా ఉండకూడదు. సో హాస్పిటల్లో కూడా ఎక్స్పైరీ అయినటువంటివి ఎప్పుడు కూడా అక్కడ ఉంచకూడదు అనేది రూల్. ఎక్స్పైరీ అయిపోతున్నప్పుడే ఖచ్చితంగా అవన్నీ తీసేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇంకా ఏదైతే చిన్నపిల్లల హాస్పిటల్ కి సంబంధించి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొంత మొత్తం కూడా ఇలాంటి హాస్పిటల్స్ ఇంకేమైనా ఉన్నాయి ఎక్స్పైరీ అవుతున్నటువంటి మెడిసిన్ తీసివేయకుండా ఇంకా ఏదైతే పేషెంట్ తెలియకుండా ఇంజక్షన్లు ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం పట్టొచ్చినట్టుగా కనపడుతుంది. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా 100% చేసేటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో ఆ స్ట్రిప్ లో చూస్తే 2 ఎంటీ ఉన్నాయి. దానిలో ఆ స్ట్రిప్ లో మనకు క్లియర్ కనిపిస్తుంది 2 ఉన్నాయి. రెండిట్లో ఈ బాబుకి 2 చేశారా, ఈ బాబుకు 1 చేశారా, వేరేది ఎవరికి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే 2 ఎంటీ ఉన్నాయి, రిమైనింగ్ అంతా ఫిల్ అయి ఉన్నాయి. ఫిల్ అయినవి ఖచ్చితంగా ఎవరికి చేయరు. ఎంటీ ఉన్నాయి మాత్రం ఎవరితో ఒకరికి ఈ బాబుతో పాటు ఇంకోళ్ళు చేసి ఉంటారు ఖచ్చితంగా. పెద్ద వ్యక్తులు అయితే కొంత తట్టుకునే పరిస్థితి ఉంటుంది. 6 నెలల బాబు అయితే ఖచ్చితంగా తట్టుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇంజక్షన్ కి ఎవరు కూడా సిఫార్సు చేయరు. మెయిన్ గా చిన్నపిల్లలకి ఏదైతే సిరప్ ఉంటుందో సిరప్ ప్రిఫర్ చేస్తారు. మరి డాక్టర్ ఎందుకు ఇంజక్షన్ ప్రిఫర్ చేస్తారా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.